ఇవి ఈ మాట ఒక వ్యక్తి కూర్చుని రాసింది కాదు. ఎప్పుడో ఏదో ఒక వ్యక్తి గురించి, అసలు కనులతో చూడని వ్యక్తి గురించి, ఆయన గురించి ఏమి తెలియని వ్యక్తి గురించి ఈనాడు కూర్చుని ఒక వ్యక్తి రాస్తే మనం దాన్ని నమ్మటానికి చాలా విడ్డూరంగా ఉండొచ్చు, చాలా ఇబ్బందిగా ఉండొచ్చు, అంత నమ్మకం చిక్కకపోవచ్చు. కానీ యేసు ప్రభుతో కలిసి తిని, యేసు ప్రభుని తాకి, యేసు ప్రభుతో కలిసి జీవించిన వ్యక్తులు రాసిన గ్రంథాలు ఈ బైబిల్లో ఉంటాయి. యోహాను సువార్త రాశారు. యోహాను ఎవరు? యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు, అతి సామీప్యంగా జీవించిన వ్యక్తి, యేసు ప్రభు తల్లిగా ఉన్న మరియను చూచుకున్న వ్యక్తి ఈ యోహాను సువార్త మనం చూస్తూ ఉంటాం. మేమేది విన్నామో, మేమేది మా కనులతో చూచామో, ఏది నిదానించి విచారించామో వాటిని గూర్చి రాస్తున్నాం అని రాసిన